ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాని అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ పాల్గొన్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సంస్థ స్ఫూర్తిని కొనియాడడం దారుణమని అన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో క్రిస్టియన్ పాస్టర్లను ఊసకోత కోసి చంపిన ఆర్ఎస్ఎస్ సంస్థ దేశానికి ఆదర్శము పవన్ కళ్యాణ్ తెలియచేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న యువతీ యువకులు, స్వతంత్ర పోరాటం యోధులు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని యువతీ యువకులను పిలుపునిచ్చారు. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ సంస్థను ఆదర్శంగా తీసుకోవాలని ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పందించవలసి ఉంది. ఏదైతే భారతదేశ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి గుర్తులుగా ఉన్న ఆర్ఎస్ఎస్ సంస్థ, అదే మహాత్మా గాంధీ హత్యకు పాల్పడిన ఆర్ఎస్ఎస్ సంస్థను ఈ రోజున డిప్యూటీ సీఎం గారు ఆదర్శంగా తీసుకోవడంలో అంతర్గతం ఏంటో ప్రజలకు తెలియజేసుకుంది. అదే క్రమంలో గతంలో కమ్యూనిస్టులు ఆదర్శంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెగువీర పేరుతో నిరంతరం చెగువీర స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలంటున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున దేశానికే ప్రమాదంగా మారిన ఆర్ఎస్ఎస్ సంస్థని ఆదర్శంగా తీసుకోమనడం చాలా దుర్మార్గం. అదే క్రమంలో ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొన్న జరిగిన రైతు ఉద్యమంలో కానీ, అదే మణిపూర్ సంఘటన మహిళల మీద జరిగిన దాడులే కానీ, జార్ఖండ్లో క్రిస్టియన్స్ ఫాదర్స్ పైన జరిగినటువంటి దమనకాండ అత్యాచారాలే కానీ, ఇలాంటి నిరంకుశ వైఖరిని దేశవ్యాప్తంగా వధిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థని ఆదర్శంగా తీసుకోమనడం చాలా సిగ్గుచేటు. ఏదైతే తక్షణమే అలాంటి నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనం, యువతీ యువకులు కూడా ఐక్యం కావాలి. మనకి దేశంలో ఉన్నటువంటి మహనీయులు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చెగువీర ఇలాంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళి రానున్న రోజుల్లో మహనీయుల ఆశయాల కోసం పనిచేయాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము పిలుపునిస్తా ఉన్నాం.